హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 30% చెల్లింపండి డీఆర్ ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డిఎన్ఎస్ అలవెన్స్పై ముఖ్యమైన ప్రకటన అండి. ప్రభుత్వం ప్రకటించిన వివరాలు. ప్రస్తుతం సంవత్సరంలో డిఎన్ఎస్ అలవెన్స్ చెల్లింపుల గురించి కీలక ప్రకటన వెలువడింది. 30% డిఏకి సంబంధించి అన్ని అనుమతులు క్లియర్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2024 సంవత్సరానికి సంబంధించి వేతన భత్యాల పెంపు, డిఏ చెల్లింపు షెడ్యూల్ ప్రాధాన్యతగా ఉందని పేర్కొన్నారు. డిఏ చెల్లింపుల వివరాలు. 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు. డిఏ చెల్లింపులు 3 సమాన వాయిదాల్లో పూర్తవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతంలో డిసెంబర్ 2024 వరకు పెండింగ్లో ఉన్న డిఏ లైన్ పూర్తిగా క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఇక పెన్షన్దారులకు డిఏ అమలు. సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు పొందుతున్న వ్యక్తులు కూడా డిఏ పెంపు లాభాన్ని అయితే పొందబోతున్నారు. ఇందులో కొంతమంది ఎస్టీ పెన్షన్దారులు మరియు ఇతర కేటగిరీ పెన్షన్దారులు కూడా డిఏ అమలు కింద చెల్లింపులు అయితే అందజేస్తున్నారండి. గత కాలానికి సంబంధించి కొన్ని బకాయిల పరిష్కారం 2022 జూలై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మధ్య కాలానికి సంబంధించి డిఏ బకాయిలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ బకాయిలు 2025 జనవరి నుంచి సవరించబడి అన్ని పెన్షన్దారులకు చెల్లింపులు అయితే పూర్తవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో కూడా డిఏ అమలు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఏ చెల్లింపులు ఇటీవల అమలయ్యాయి. దీనికి అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిష్కర్షతో చర్యలైతే తీసుకుంటోంది. పెన్షన్దారులకు గమనిక. పెన్షన్ పొందేవారు తమ వివరాలు మరియు ఎస్టీ సమస్యలను సకాలంలో పరిష్కరించుకోవాలి. డిఏ చెల్లింపులు గురించి మరింత సమాచారం తమ సంబంధిత శాఖల ద్వారా అయితే పొందవచ్చు. ఉద్యోగ మరియు పెన్షన్దారులకు అంచనాలు. ఈ ప్రకటనతో ఉద్యోగులు మరియు పెన్షన్దారులలో స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే మరింత సమాచారం కోసం ప్రభుత్వం త్వరలో నిర్దిష్ట షెడ్యూల్ విడుదల చేస్తుందని అయితే ఆశిస్తున్నారు. మొత్తంగా 2024 డిఏ చెల్లింపులు మరియు బకాయిల సర్దుబాటు విషయంలో ప్రభుత్వం వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటూ ముందుకు సాగుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. సో మీరు చేయవలసిందల్లా డిఏ అమలుకు సంబంధించి మీ అధికారులతో సంప్రదించండి. వివరాలను సక్రమంగా సబ్మిట్ చేయడం ద్వారా చెల్లింపులపై క్లారిటీ పొందండి. ఎటువంటి సమస్యలైనా ఉన్నట్లయితే శాఖ అధిపతులకు ఫిర్యాదు చేయండి. ఈ డిఏ చెల్లింపుల ప్రక్రియ ద్వారా ఉద్యోగులకు మరియు పెన్షన్దారులకు ప్రభుత్వం తమ నిబద్ధతను చాటి చెప్పింది. ఈ ప్రక్రియతో వారి ఆర్థిక స్థిరత్వానికి తోడ్పాటును అందించేందుకు చర్యలు తీసుకుంటున్నందుకు ఉద్యోగ సంఘాలు స్వాగతం చెప్తున్నాయన్నమాట.